యేసేపు జీవితం గురించి నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. యేసేపు జీవితంలో, ఆయన జీవితంలోనే మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. చిన్నతనం నుంచి ఆయన చేసినటువంటి పనులు, ఆ సాహసాలు మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే, ఆయన నిలబెట్టాడు కదా దేవుడు, ప్రధానమంత్రిగా నిలబెట్టాడు కదా, మనల్ని నిలబెట్టాడా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, మనతో కూడా అద్భుతాలు చేయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. చదివారు కదా ఆది గ్రంథంలో 49వ అధ్యాయంలో 22వ వచనంలో అంటున్నటువంటి మాట, యేసేపు గారు ఫలించడి కొమ్మ. ఈ రోజు మనం ఫలించడి కొమ్మగా అవ్వాలి. యేసు రక్తమే జయం. మనం ఏం చేయాలి? ఈ రోజు ఫలించే కొమ్మ ఇక్కడ నుంచి నిలబెరగాలి మనం. హల్లెలూయా. అయితే యేసేపుకి ఆయన తండ్రి గారు ఎంతో గారాబంతో పెంచారండి. అవునా? అందరికీ తెలిసినటువంటి విషయాలే. నేను కొంచెం క్లుప్తంగా లోపలికి వెళ్తాను, దయచేసి శ్రద్ధగా గమనించండి. యేసేపు గారు తనకి ఇష్టమైన భార్యకి పుట్టాడు కాబట్టి ఆయన అంటే గారాబం. అనగదా ఈ ఇంట్లో చిన్నవాళ్ళంటే మీకు గారాబమా, పెద్దవాళ్ళంటే గారాబమా? చిన్నవాళ్ళంటేనే ఎక్కువ గారాబం. నేను మా ఇంట్లో చిన్నవాడిని అనమాట. అయితే యేసేపు గారు కూడా చిన్న కొడుకు అవటం వల్ల, అందరికన్నా చిన్న కొడుకు అవటం వల్ల వారికి గారాబం వచ్చింది. ఈ యొక్క యాకోబు గారు గారాబంగా పెంచుతున్నారు. ఆ గారాబంగా పెంచే సమయంలో ఆయనకు వచ్చిన ఒడిదుడుకులు గారాబం తీసుకెళ్లి ఎక్కడ నిలబెట్టిందో తెలుసా? గొంతులో పడేసింది.